అట్లే ఉండండి. ఒక్క సెకండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆ అమ్మాయికి ఆమెకి ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఒక అమ్మాయి నిలబడుకొని హెల్ప్ కోసం లిఫ్ట్ కోసం అని చెప్పేసి ఆమెను ఆపుతుంది. సరే అమ్మా నేను లిఫ్ట్ ఇస్తాను ఎక్కువ అని చెప్పేసి ఆమె వెనక నుండి వెళ్ళి ఆమె ఆ సైలెన్సర్ లో తన దగ్గర ఉన్న కర్చీప్ని పెడుతుంది, అది స్టార్ట్ అవ్వకుండా. అలానే ఉన్న వాళ్ళకి దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ అమ్మాయి చిన్నగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఆమెను పిలుచుకొని వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాడు కలిసి ఆమెను కారులో తోసి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతూ అక్కడే పక్కన ఉన్న వాళ్ళ ఆ స్కూటీని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది నేను మీకు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే 2019 నుంచి 2021 సంవత్సరంలో 2 సంవత్సరాలలోనే 13 లక్షల అమ్మాయిలు ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఇలా కనబడకుండా పోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడ తెలియదు. ఇది నిజం, ఇదేదో నేను చెప్పట్లేదు, మన కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేసింది. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో ఆడపిల్లలు, మనకు తెలిసిన అమ్మాయిలు ఎంతో మంది బయటకు వెళ్ళి చదువుకునేదానికి, జాబ్ చేసేదానికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ తెలియాలి, అమ్మాయిలే, ఆడవేశంలో ఉన్న అమ్మాయిలే ఇలా ఒక అమ్మాయి పట్ల చేస్తున్నారు, ఇలా కిడ్నాప్స్ కానీ ఇలా తీసుకువెళ్ళడం కానీ. సో ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మాయి చూసేలా ఒక్క షేర్ చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిల పట్ల ఇలా జరుగుతుంది మన దేశంలో అని చెప్పేసి. రోజుకి ఎన్నో చెత్త వీడియోలు షేర్ చేస్తుంటాం. ఈ ఒక్క వీడియో మన ఇంటి ఆడబిడ్డ కోసమని ఈ వీడియో షేర్ చేద్దాం. సో ప్లీజ్